హలో బిజీ గాయస్, గుడ్ మార్నింగ్. మన ఫస్ట్ ఫుడ్ బ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. ఈరోజు మనం మగర్పట్టా సిటీలోని గోదావరి రుచులకు వచ్చాం. ఇక్కడ ఆంధ్రా టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్రా చట్నీలు, కారప్పొడులు, అలాగే పునుగులు. పునుగులు ఏ సౌత్ ఇండియన్ హోటల్లోనూ దొరకవు, కేవలం మగర్పట్టా గోదావరి రుచుల్లో మాత్రమే దొరుకుతుంది. మేము ఫ్రీక్వెంట్గానే ఈ హోటల్కి వస్తూ ఉంటాం. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఈరోజు మనం మహారాజా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసాం. ఈ ప్లేట్లో అన్ని ఐటమ్స్ ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దాం పదండి. హాయ్, ఈరోజు చాలా పెద్ద స్పెషల్ డిష్ ట్రై చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఏమేమి ఉన్నాయని. మైసూర్ బోండాలు, దోశ, ఇడ్లీ, ఉప్మా, తర్వాత వడ, గులాబ్ జామున్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని నేను తినగలనా నాకు తెలీదు ఖచ్చితంగా, కానీ ట్రై చేద్దాం. స్పెషల్ వెరైటీ అయితే వేస్ట్ అయితే ఏది చేయనండి ఈరోజు. సో ఎందుకంటే ఇక్కడ ట్రై చేయాలనే అర్లీ మార్నింగ్ లేసి ఇక్కడికి వచ్చానమాట. సో ఫస్ట్ మనం ఏది పికింగే నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, ఇది చేయాలని. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ దోశ ట్రై చేద్దాం ఫస్ట్. సో దోశ, వా వేడిగా ఉందండి దోశ. సో చట్నీ దీంట్లో ట్రై చేద్దాం. రెడ్ చట్నీ. దోశ టేస్టా చట్నీ టేస్టా అసలు నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సీరియస్గా. రెండిట్లో ఇది టేస్టీయా అని చూస్తే రెండు టేస్టీయే. సో సాంబార్తో ట్రై చేద్దాం ఈసారి. క్రేజీ అండి. సో మీరు తింటూ ఉంటే లైక్ ఆకలి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఇక్కడ తగ్గేది అయితే ఉండదు. సో విల్ ట్రై వడ ఆల్సో. వడకి ఈ చట్నీ ప్రిఫర్ చేస్తాను. చాలా రోజులు అయిందండి పూణేకి వచ్చిన తర్వాత ఇలాంటి వడ తిని. ఎందుకంటే చాలా సార్లు వడ ట్రై చేస్తున్నాను, కానీ ఈ టేస్ట్ నాకు రావట్లేదు. క్రేజీగా ఉంది. సో మైసూర్ బోండాస్ నా ఫేవరెట్ ఇది. సో సూపర్, ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో మీరే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉందని. ఎవరికైనా కావాలా? ఖచ్చితంగా రండి, షేర్ చేసుకుందాం ఎప్పుడైనా. సో ఇప్పుడు ఉప్మా తీసుకుందాం. చూడండి, కంప్లీట్ చేయాలి మహారాజా బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా. సో ఉప్మాలో మీరు చూడొచ్చు లైక్ కోకోనట్ అండ్ లైక్ చాలా వెరైటీస్ వేసి ఉప్మా చేస్తున్నారనమాట. సో ఫస్ట్ ఉప్మా చేద్దాం ఎలా ఉందని. ఎవరైనా ఉప్మా లవర్స్ ఉంటే ఒక్కసారి తిని చూడండి, ఎందుకంటే మీకు మామూలుగా ఉప్మా కొందరికి నచ్చదు, కానీ ఉప్మా వచ్చి నాకు టేస్టీ అనిపిస్తుంది. దీంట్లో ఫ్లేవర్స్ కానీ, తర్వాత పచ్చిమిర్చి కానీ. ఓకే, మీరు ట్రై విత్ చట్నీ. మీరు చెప్పారని ఈరోజు చట్నీతో ట్రై చేస్తున్నా. నేను మామూలుగా చట్నీ ఎక్కువ తిన్నాను. ఏం తింటున్నాను చూసారా? కెడ్లీ ఇండోనేషియన్ ఇడ్లీ కాదు, మన సౌత్ ఆంధ్ర ఇడ్లీ, రుచి అయిన ఇడ్లీ. సో చాలా టేస్టీ అండి. మనం చాలా సార్లు ఇడ్లీ తింటాం ఇక్కడ పూణేలో. మాకు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ అథెంటిక్ ఇడ్లీ మనకి ఎక్కడ దొరకట్లేదు అనమాట. సో ఈ ఇడ్లీ అయితే సేమ్ మన అమ్మ వంట అని చెప్పొచ్చు. సేమ్ మన ఊర్లాగే ఉంది, మన ఊరు రుచిలాగే ఉంది. మంచి టేస్ట్ ఉంది. ఇడ్లీ ఒకటే కాదు, ఈ దోశ తిన్నారంటే మీకు లైక్ ఇంత పెద్ద దోశ ఒకరినైతే తినేది కష్టం అనుకుంటున్నాను, కానీ తినేస్తా ఖచ్చితంగా.
మేబీ చట్నీలో కొంచెం కోకోనట్ వేసారనుకుంటున్నా. సో కాబట్టి టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది చట్నీ అయితే. మెయిన్ పూణేకి వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ నేను ఉంటా అంతే. ఇలాంటి ఇడ్లీ ఇప్పటివరకు నేను తినలేదు ఎక్కువ చాలా. ఎందుకంటే మీరు మా సైడ్ వస్తే, కొంచెం మా ఏరియాలో వస్తే టేస్ట్ ఇడ్లీస్ లేవన్నమాట అక్కడ. అది మా మెయిన్ ప్రాబ్లం. సో ఇడ్లీ కోసమే ఇంత దూరం వచ్చానా అనిపిస్తుంది అయితే ఈరోజు. మీరందరూ అనుకుంటుండొచ్చు ఈరోజు క్రౌడ్ లేదు, ఎవరు లేరు, ఇలా చెప్తున్నారు అనుకుంటుండొచ్చు. కానీ మనం హోటల్ పక్కనే లేమన్నమాట, కొంచెం ఇటు సైడ్ వచ్చి కూర్చున్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా క్రౌడ్ ఉంటుంది. నైట్లో రావాలి యాక్చువల్గా, కానీ క్రౌడ్ చాలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీడియో చేయలేము, అండ్ ఇంత ఈజీగా మనం కూర్చొని అన్నీ చూపించలేము అనమాట. అందుకోసమే మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. అది కాకుండా మార్నింగ్ ఇక్కడ వేడివేడిగా టేస్టీగా తాజాగా ఉంటాయి. సో అందుకోసమే ఇక్కడికి వచ్చామన్నమాట. గుడ్ మార్నింగ్. ఇది యాక్చువల్లీ మహారాజా బ్రేక్ఫాస్ట్. శ్రీని ఏమన్నా అంటే నేను కంప్లీట్ చేస్తానన్నాడు, కానీ హీ ఈజ్ అనేబుల్ టు కంప్లీట్. సో నేను టేక్ ఓవర్ చేస్తానమాట. కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఒకళ్ళైతే తినలేరు. ఇది ముగ్గురికి అయితే సూటబుల్, ముగ్గురికి అయితే సరిపోతుంది, ఇద్దరికైతే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో లెట్ మీ ట్రై. కంప్లీట్ చేస్తానో లేదో చూస్తాను, మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. దోశ ఒకటే కొంచెం పెద్దగా ఉంది, మిగతా అన్నీ చిన్నవేను. సో లెట్ మీ స్టార్ట్. శ్రీని, ఎన్ని రోజులుగా ఉంది ఇది ఇక్కడ? మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు? ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వస్తారనుకుంటా, నేను చాలాసార్లు మీరు చెప్తుంటారు ఇక్కడ గురించి. అంటే నేను యామ్డాక్స్లో చేసే టైంలో, అంటే 2012 to 14లో ఇది ఉండేది. అంటే 12లో స్టార్ట్ చేసి ఉండొచ్చు. అప్పుడు చాలా చిన్నదనమాట. యాక్చువల్లీ ఈ షాప్స్ పక్కన టపరీ లాగా ఉండేవి, ఆ టపరీలో స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి నాకు తెలుసు. పెట్టిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అయితే ఫుల్ క్రౌడెడ్ అనమాట, మంచి పాపులర్ అయింది. ఈవెన్ ఎవరు అడిగినా సరే గోదావరి రుచుల్లో తినాలరా అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఆ క్రౌడ్ అలా మెయింటైన్ అయిందనమాట. 1 month 2 months కూడా స్టిల్ ఆ క్రౌడ్ అలాగే ఉండేది. సో ఈ పక్కన షాపుల వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారనమాట, వీడు టపరీ పెట్టి ఇంత క్రౌడ్ వస్తుంది అది ఇది అని. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టపరీ తీసేసి సేమ్ షాప్ మొత్తం తీసేసుకున్నారు. సో అలా పాపులర్ అయిందనమాట. మీరు ఇప్పుడు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు 2-3తో స్టార్ట్ అయింది ఈ హోటల్లో, గోదావరి రుచులు. ఇప్పుడు మీరు చూశారు కదా, మోర్ దెన్ 10 people పక్క షాప్ను కూడా తీసుకున్నారు అన్నమాట. కేరళ పరాటా అంటే ఫ్లేవర్ కోసమని కేరళ ఐటమ్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, దీంట్లోనేమో ఆంధ్ర ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 2012 అంటే ఇప్పటికి 14 years అవుతుంది, 13-14 years అవుతుంది. ఓకే, నేను కంటిన్యూ చేయలేకపోయాను, మీరన్నా కంటిన్యూ చేసేది దోశని. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా మగరపట్ట వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఉంటాం. అంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ. ఓకే, మీకు మైసూర్ బజ్జీ మనకు పూణేలో ఎక్కడ దొరకదు. ఈవెన్ దోశ ఇడ్లీ దొరుకుతుంది, కానీ మైసూర్ బజ్జీ వెరీ హార్డ్ దొరకడం. సో ఇక్కడికి వస్తే మాత్రం మోస్ట్లీ మేము మైసూర్ బజ్జీ తింటాం. సూపర్. మైసూర్ బజ్జీ చిన్న పునుగులు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఓన్లీ అవి 2 are యూనిక్. మీరు ఈవెన్ కరాడీలో కానీ హడప్సర్లో కానీ దోశలు ఇడ్లీలు దొరుకుతాయి, కానీ మైసూర్ బజ్జీ కానీ చిన్న పునుగులు కానీ పెద్ద పునుగులు కానీ ఇక్కడే దొరుకుతాయి. ప్లస్ ఇల్లు ఏంటంటే 2-3 kinds of చట్నీస్ ఉంటాయి ఇక్కడ. మామూలుగా మీరు వేరే హోటల్లో చూస్తే ఓన్లీ చట్నీ సాంబారే ఇస్తాడు, ఇడైతే గ్రీన్ చట్నీ ఇస్తాడు, కారపొడి కూడా 2 కారపొడులు ఇస్తారు, 2-3 కారపొడులు ఉంటాయి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ వీళ్ళది జొమాటోలో కూడా ఉంటుంది, మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదా ఆఫ్టర్నూన్ ఫుడ్ అలాంటిది ఏమైనా ఉంటుందా ఇక్కడ? ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది, లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ఉంటుంది. కానీ ఈవినింగ్ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎక్కువ సేల్ అవుతాయి వీళ్ళ దగ్గర. ఈవెన్ మేము ఈవినింగ్ వచ్చినా సరే మైసూర్ బజ్జీ ఇవే తింటాం. సో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే ఎప్పుడు ఉంటాయి 24 hours. మార్నింగ్ మేబీ 8కి అలా ఓపెన్ చేస్తారేమో, ఈవినింగ్ 10, 11, 12 వరకు ఉంటుంది నాకు తెలిసి. 11 వరకు అయితే పక్కా, 12 వరకు ఉంటుందో లేదైతే చెప్పలేము. సూపర్. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నామ్మా. అది జస్ట్ వ్లాగ్ ఒకటి చేస్తున్నాము. జస్ట్ మన హోటల్ గురించి అయితే ఒక 1 minute చెప్పండి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఈ హోటల్ ఇక్కడ? మేము కనీసం 11 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే ఓకే. అంటే అన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్? బ్రేక్ఫాస్ట్ ఉదయం 6 గంటలకి ఓపెన్ చేస్తాము. ఓకే. రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. 11 దాకా ఉంటుంది. ఓకే ఓకే. అంటే మీ కారపొడులు అవి చూసాను, టేస్ట్ బాగుంది. మీరు ఇక్కడ చేపిస్తారా లేకపోతే ఇంటికాడ నుంచి తెప్పిస్తారా? కారపొడి ఇడ్లీ రవ్వ ఆంధ్ర నుంచి వస్తుంది, ఇక్కడే మార్కెట్లో చేస్తాం. ఓకే ఓకే.
అంటే మీది ఏ ఊరు ఆంధ్రాలో? మాది ఆంధ్రాలో ఒంగోలు. ఒంగోలా? మరి గోదావరి రుచులు అని పెట్టారు. గోదావరి రుచులు అంటే ఇక్కడ గోదావరి పుట్టింది, మనకి అక్కడ ఫేమస్ గోదావరి అంటే. ఓకే ఓకే, అందుకని గోదావరి. నేను గోదావరి డిస్ట్రిక్ట్ ఏమనుకున్నాను. ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. ఒంగోలు పక్కన ఎక్కడ అన్నారు? ఒంగోలే. ఒంగోలు పక్కన. యాక్చువల్లీ మాది పక్కన ఒంగోలు పక్కన గుంటూరు, అది పిచ్చికల గుడిపాడు. పిల్లల చదువుల కోసం 30 years అయింది ఒంగోలు వచ్చి. ఈ పక్క షాప్ కూడా మందేనా? పక్కది కూడా మందే. అక్కడే ఉంటాయి కేరళ పొరోటా, ఓకే, ఆలు పొరోటా, పొరోటాలన్నీ చోలా భటూరా, పూరీ బాజీ. ఓకే ఓకే. అన్న మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మీదే ఊరు? మైక్ తీసుకోండి ఒకసారి. సో ఒంగోలు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. మీరేమేమి స్పెషాలిటీ అండి, ఏమి బాగా చేస్తారు? దోశ మాస్టరా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్టాఫ్ లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు? ఈ స్టాఫ్ మొత్తం తెలుగు వాళ్ళు, సర్వింగ్ చేసే వాళ్ళు హిందీ వాళ్ళు? ఓకే ఓకే. అవండి గోదావరి రుచుల విశేషాలు. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.